ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది కేవలం రంగుల ప్రపంచమే కాదు, అంతకు మించిన చీకటి కోణం కూడా ఉంటుంది. ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ హీరోయిన్స్ అఫైర్స్ గురించి అంటే మరింత స్పీడ్గా వైరల్ అయిపోతాయి. హీరోయిన్స్ ప్రేమ, పెళ్లిళ్ళు, విడాకులు అంటూ A to Z న్యూస్ వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలో అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. అలా ఈరోజు ఓ హీరోయిన్ లైఫ్లో జరిగిన ట్రాజడీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఆమె చిన్న వయసులోనే ప్రేమలో పడింది. ప్రేమ కోసం, పెళ్లి కోసం మతాన్ని కూడా మార్చుకుంది. కానీ 18 ఏళ్ల వయసులోనే దారుణంగా చనిపోయింది. మరి ఆమెవరో కాదు, అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న దివ్యభారతి. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్ల వయసులోనే టాప్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్ అండ్ హిందీ భాషల్లోనూ నటించింది. చిన్న వయసులోనే స్టార్ హీరోస్కి హీరోయిన్గా యాక్ట్ చేసింది. 19వ సంవత్సరంలో ముంబైలో తన అపార్ట్మెంట్ 5th ఫ్లోర్ నుంచి బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది. అప్పట్లో దివ్యభారతి మరణం మీద చాలా స్టోరీస్ వచ్చాయి. ఆమె మృతి పెద్ద సెన్సేషన్గా కూడా మారింది. ఎవరో కావాలని దివ్యభారతిని పైనుంచి తోసేశారని కొంతమంది వాదించారు. దివ్యభారతి సజిద్ నదియాద్వాలా అనే వ్యక్తిని ప్రేమించింది. అలాగే సీక్రెట్గా పెళ్లి చేసుకుందని కూడా అన్నారు. షోలా ఆర్ షబ్నం సినిమా షూటింగ్ టైంలోనే సజిద్తో ఆమె పరిచయం, తర్వాత ప్రేమ, మ్యారేజ్ అంతా జరిగిపోయాయి. అలాగే 18 ఏళ్ల వయసులో సజిద్ను పెళ్లి చేసుకుంది. అయితే సజిద్ ముస్లిం అవ్వడంతో దివ్య తల్లి మీతా సజిద్కు ఓకే చెప్పినా ఆమె తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెళ్లి గురించి హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారింది. తన పేరును సనా నదియాద్వాలాగా మార్చుకుంది. అయితే కెరియర్ మీద అది ఎఫెక్ట్ పడకుండా సీక్రెట్గా ఉంచింది. అయితే దివ్య పెళ్లి ఆమె తండ్రికి తెలియకుండా సీక్రెట్గా చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయనకు తెలిసింది. మొదట్లో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆమె అకాల మరణం సినీ ఇండస్ట్రీని అవాక్కయ్యేలా చేసింది. ఇప్పటికీ కూడా ఆ డెత్ మిస్టరీ ఎలా జరిగింది, అంటే అది హత్య లేక ఆత్మహత్య అనేది తెలిసినా తెలియనట్లే కాలంతో పాటు మరుగున పడిపోయింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.